మనము అచ్యుతాయ మార్గానికి వెళ్ళే దారిని చూస్తున్నాము. అయితే అచ్యుతాయ మార్గం అంటే ఏంటి? అలాగే మనము ముముక్షు అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? ఇవన్నీ మనము క్లాసులలో తెలుసుకుంటున్నాము. అయితే మనము మోక్షం అంటే మనము అన్నీ రిలీజ్ చేసుకున్నాక కర్మలు, మంచి కర్మలు, చెడు కర్మలు, అలాగే మనలో ఉన్న అర్షడ్ వర్గాలంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాలు, అలాగే ఈగో. హ్మ్. ఆఫ్‌కోర్స్ ఈగో అంటే మనకి నాకే ఉంది. నేనే పెద్ద గురువుని. అందరూ నన్నే ఫాలో అవుతున్నారు. అందరూ నన్నే ఫాలో అవ్వాలి. వేరే గురువు దగ్గరికెళ్ళొద్దు. నేను గొప్ప. నా దగ్గరే అందరూ రావాలి. ఇలాంటివన్నీ కూడా ఒక ఈగోని సూచిస్తాయి. సో, ఇంకెక్కువ డబ్బులు కలెక్ట్ కావాలి. ఇది అందరిట్లో నా సంస్థ పెద్దగా ఉండాలి. ఇలాంటివన్నీ ఒక గురువులో, ఆధ్యాత్మిక వ్యక్తిలో ఇంకా అహాన్ని పెంచుతాయి. సో, ఇలా అహము లాంటివి ఏది లేనప్పుడు పూర్తిగా భగవంతునంత శక్తి మనలో ఉన్నప్పుడు, అంటే మన ఆత్మ భగవంతుడు ఏది కోరుకోడు కదా! అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఏది అడగడు. అన్నీ ఆయనవే అందుకని అడగడు అంటారా? కాదు. ఆయనకి ఎంతసేపు ఇచ్చే గుణం ఉంది కాబట్టి ఆయన పరమాత్ముడయ్యాడు. మనం ఎప్పుడైతే ఆయన యొక్క లైట్‌కి మ్యాచ్ అవుతామో అప్పుడు మటుకే మనకి ఆ మోక్ష స్థితిని మనం పొందుతామనమాట. సో, అప్పుడు మనము మన దేహంలోంచి మన ఆత్మ బయటకొచ్చినప్పుడు, ఆ చీకటి అనేది ఉండదు మనకి. ఓన్లీ వెలుగే ఉంటుంది. ఆ వెలుగులోకే మనని మాస్టర్స్ వచ్చి, ఈ అచ్యుతాయ మార్గం అంటే ఈ ఈ మన పరమాత్ముడే మన నోట్లోంచి శ్రీరామ అనిపిచ్చి, ఆయనే దగ్గరుండి ఈ బ్రహ్మరంధ్రంలోంచి మన ఆత్మ బయటకొచ్చేట్టు చేసి, ఆయనే దగ్గరుండి చేయి పట్టుకొని తీసుకెళ్తాడట. బ్రహ్మరంధ్రంలోంచి బయటకొచ్చేట్టు చేసి తీసుకెళ్తాడనమాట. అయితే బ్రహ్మరంధ్రంలోంచి మనం ఎలా వచ్చాము అని ఎలా తెలుస్తుందంటే అక్కడ హెయిర్ నించొనుంటుంది. ఒకరికి ఆహ్, ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తులకి. అయితే మనం ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే ఏం జేస్తాము? ఏ దారిలో వెళ్ళాలి? మనకి తెలీదు గదా! ఎలా వెళ్ళాలి అని. అక్కడ ఏం సౌకర్యాలుంటాయి తెలీదు. అవేవి తెలీదు. మనం అన్నీ ప్లాన్ చేసుకొని దానికి ఒక రూట్ మ్యాప్ చేసుకొని అన్నీ చేసుకొని ఎళ్తాం కదా! కానీ అదంతా తాత్కాలికంగా ఉండేదానికే మరి మనము అంటే ఇంత జాగ్రత్తలు తీసుకొని ఇన్ని ప్లానింగ్ జేస్తాం. మరి ఇది పరమపదం అంటే పర్మనెంట్‌గా ఉండేది. మనం అక్కడ ఎప్పుడూ నిత్య సూరుల్లాగా అంటే ఎప్పుడూ బ్లిస్‌ఫుల్ స్టేజ్‌లో, పరమానంద స్థితిలో అన్ని సౌకర్యాలతో పరమాత్ముడు మన ముందు, మనం గూడా పరమాత్ముని రూపంలో ఉండే మనకి ఎప్పుడు ఇంకా ఆ స్టేజ్ నుంచి ఇంక బయటికి రాము మనం. ఇంకా దాని నుంచి చేంజ్ అంటూ ఉండదు. అలాంటి అసలు తిరిగే రానట్టి అంటే పునరావర్తతే అంటారనమాట. అంటే ఆ స్థానము గొప్ప స్థానము. పరమపదం. అంటే ఇంకా అక్ ఆ స్థితి శాశ్వతమైన స్థితి. మరి దానికి మనము ఎంత ఆరాటపడాలి. అలాగే మనకిప్పుడు డబ్బులొస్తాయి. ఆ డబ్బులు ఎన్ని రోజులుంటాయో తెలీదు. ఆ సంతోషం మనకెన్ని రోజులుంటుందో తెలియదు. కానీ దానికోసము రాత్రింబవళ్ళు కష్టపడతాం. మనం సుఖంగా ఉండాలని ఇప్పుడైతే కష్టపడుతూనే ఉన్నాం. మరి సుఖం ఎప్పుడుంటామో మనకు తెలీదు. అసలు సుఖంగా ఉంటామో, ఉండమో తెలీదు. ఈ శరీరంలోంచి ఎప్పుడు ఆ ప్రాణం వెళ్ళిపోతుందో, ఆ యొక్క సోల్ ఎప్పుడెళ్ళిపోతుందో తెలీదు. ఎళ్ళిపోతే ఇంక దీనికేవి మనకి ఇవేవి వేటితో సంబంధం ఉండదు. ఇవన్నీ తెలిసి కూడా ఒక మనిషి అంటే ఒక జీవుడు ఇంత ఆరాట పడుతున్నాడే! మరదే పరమపదంలో మనం పరమాత్మతో పర్మనెంట్‌గా ఉంటామంటే మనం ఇంకెంత ఆరాట పడాలి యాక్చువల్లీ. మనం ఆ స్టేజ్‌కి పోవడానికి ఆ స్థానం అంత గొప్ప స్థానమని, ఇక తిరిగి రామని తెలిసి, అక్కడ ఏది నాటకం కాదని తెలిసి, అదే శాశ్వతం అని తెలిసి, అదే నిజమని తెలిసి, మనము అక్కడ వెళ్ళడానికి ఆహ్, అంటే అద్భుతమైంది. అప్రాకృతమైన అంటారు. అంటే ప్రతి ఒక్కటి రియల్. రత్నాలు రియలు, ప్రతి ఒక్కటి రియల్. ఇప్పుడు మనం ఇక్కడ చూసేయన్నీ గూడా మనకి సినిమాలో స్టోరీ లాగానే గదా! మనం చేసుకున్న కర్మలకి ఒక స్టోరీ లాగా తెచ్చుకొని, అల్లుకొని మనం చేస్తున్నాం. మరి ఈ జీవితము శాశ్వతం కాదని తెలుసు. ఇదంతా స్టోరీ అని తెలుసు. ఒక సినిమా అని తెలుసు. ఇది ఒక సినిమాలో యాక్ట్ చేసినట్టు తెలుసు. కానీ దీనిలో ఇంత బాగా జీవిస్తామే, ఇంత బాగా చేసుకుంటామే, మరి అంత దివ్యమైన లోకానికెళ్ళడానికి మనం ఎంత కృషి చేయాలి? ఎంత టైం పెట్టాలి?
ఆ పరంధామం దగ్గరికి వెళ్ళడానికి ఎలా చేయాలి? మరి దివ్యమైన ధామము అంటారు దాన్ని. పరమపదం, గొప్పదైన పరమపదము నాది అని పరమాత్మయే మైమరిచి చెప్పుకునేటటువంటి ఆ పరమపదానికి వెళ్ళాలంటే, అంటే అక్కడికెళ్తే అంత మర్చిపోతాం ఇంక మనం. అంటే అంత దివ్యత్వంలో మనం పూర్తి కూరుకుపోయి ఉంటామనమాట. తద్భవం పరమం మయా అంటారు. అంటే ఏంటంటే అదంతా ఒకలాంటి మైమరుపుతో ఉండే దివ్యమైన, అంటే లోపల కూడా ఒకలాంటి బ్లిస్‌ఫుల్ స్టేజ్ అన్నమాట. ఒక ఒక కంటిన్యూయస్‌గా ఒకలాంటి, ఇప్పుడు మనకి కొంచెం ఒక్కసారి సంతోషం కోసం మనం ఎంతో పాకులాడతాం. ఎన్నో గంటలు కష్టపడతాం. ఒక కారు కొంటే అబ్బా! ఇంత తృప్తి అని. అది ఆ తృప్తి 2 రోజులుంటుంది. అయితే దానికే ఇంత ఇంత ఇది పడతామే. మరి మనం ఆ స్టేజ్‌కెళ్ళడానికి ఇప్పుడు మనము ఎళ్ళాక మనకి ఎంత సంతోషం ఉంటుంది. అక్కడ ఎంత బావుంటది. సో, మరి దానికెళ్ళడానికి మనం ఎంత కష్టపడి ప్రయాణ సన్నాహాలు చేసుకోవాలి చెప్పండి. మనము ఎటువంటి ఆహ్, చేసుకోవాలి. ఆ పరమపదం ఎళ్ళడానికి. ఎవరైనా పరమపదానికి వెళ్లారా అంటే అప్పుడు తెలుస్తుందంట. కేవలం ఒకే ఒక్కరు అక్కడికి వెళ్లి చూసి తిరిగి వచ్చి మనకదెలా ఉందో చెప్పిన వ్యక్తి ఒక్కరే ఉన్నారు. మనకి ఈ వైభవాన్ని, అంటే పరమపదంలో ఎలా ఉంటుంది అన్నది మనకి చెప్పింది ఒకే ఒక ఆళ్వార్లు. అది ఎవరంటే నమ్మాళ్వార్. వీరు మాత్రమే ఆ పరమపదాన్ని, ఆ స్వామి యొక్క నిత్య కైంకర్యాన్ని కన్నారా చూసి తిరిగి వచ్చారట. ఎవరు? ఈ మన నమ్మాళ్వార్. సో, ఈ నమ్మాళ్వార్లు మనకి అద్భుతంగా వివరించి చెప్పారనమాట. అక్కడ పరమపదం ఎలా ఉంటుంది అని. అంటే వీరికి అత్యుత్తమమైన కృప, నిర్హేతుకమైన కృప అంటారనమాట వీరికి. సో, అక్కడ సేవించుకొని అచ్యుతాయ మార్గాన్ని, అక్కడ ఉండే మజిలీలకు కూడా, అంటే అక్కడ ఉండే మజిలీలను, పరమపదాన్ని, వైభవాన్ని ఆయన అద్భుతంగా, వర్ణనాతీతంగా, అంటే అద్భుతంగా వర్ణించారనమాట. ఆ పరమపదాన్ని వారొక్కరే చూసొచ్చి ఆ సౌందర్యాన్ని వర్ణన చేయడం జరిగింది. అయితే అంటే వీరు సంభాషించారంట అక్కడ. అతనితో సంభాషించడం, అలాగే ఆహ్, అక్కడ ఎలా లోపలికెళ్తాడు ఒక నిత్యుడు, అంటే ఒక నిత్య సూర్యుడు అంటారనమాట. అంటే మనము ఆ వైభవంలోకి ఎంటర్ అయ్యాక మనని నిత్య సూరులు, అలాగే మన నిత్య సేవ కైంకర్యానికి కూడా మనకి అర్హత ఉంటుంది. అయితే వీరు వెళ్లి చూసి, అక్కడ నిత్య సూరులతో మాట్లాడి, ఆ సౌందర్యాన్ని చూసి, సేవ చేసుకుని, ఇవన్నీ స్వయంగా చేసి, చూసి వచ్చిన ఒకే ఒక్కరు వారు. మనకి చూసినంత అనుగ్రహించిన ఒకటే ఒక స్వామి నమ్మాళ్వార్లు. ఈ స్వామి మనకు అద్భుతంగా చెప్పారనమాట ఎలా ఉంది అని. So friends, we did told in English in the night. So feel that when we went to the Paramapadam, only the Nammalwarli is the only one saw the Paramapadam. So he went and saw and came and told us how it is. So that is the highest blissful stage. We will never come out of that once we go there. Once we are eligible to go there, once we remove our karmas and arshadvargas, everything, we get eligibility. So once we go there, we never come back to down stage again, downgraded again. So that's why we have to get prepared in our soul, body and mind to release everything to get the eligibility for the moksha sthiti. So focus on the breathing, friends. Feel the third eye, open the third eye. మనం మూడో కన్నును తెరిచిపెట్టుకోండి. సో నమ్మారు వారు తిరుక్కురుక్కూర్ అనే గ్రామంలో జన్మించారన్నమాట వీరు, ఈ ఆళ్వార్లు. అయితే అప్పుడు కలియుగం స్టార్ట్ అయ్యి 43 రోజుల మటుకే అయింది ఈయన జన్మించినప్పుడు. ఈయన ఆ కలియుగంలో జన్మించారనమాట. సో కరియార్
ఉత్తాయ నగర్ అనే ప్లేస్ లో వీరు జన్మించారు. అయితే అక్కడ ఈ ఇద్దరు దంపతులకు యాక్చువల్లీ కరియార్ అండ్ ఉత్తయ నార్గాయ్, అంటే ఇది ఒక ఆ, అంటే అటు తమిళనాడులో ఉంది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్లేస్. అయితే వారికి బిడ్డగా జన్మించారు. ఆయన పుడుతూనే ఆ ఆయన పుట్టాక అసలు సో ఒక బిడ్డ కడుపులో ఉండగానే అన్ని తెలుసు. ఏ ఒక్క జన్మ తీసుకుంటున్నారు, ఎలా అన్ని క్లీన్ చేసుకోవాలి, తను ఏ ప్రాతిపద్యం కోసం వస్తున్నారు. అలా తల్లి కడుపున పడగానే ఆ గర్భం అనే నరకాన్ని కూడా చూస్తుంది. ఎందుకంటే అందులోనే ఆ బిడ్డ ప్రతి ఒక్కటి చేస్తాడు కాబట్టి అందులో ఒక నరకం లాగా ఉంటుందంట ఒక ఒక సోల్ కి. అందుకని బాగా అడ్వాన్స్డ్ సోల్స్ ఆ దాంట్లో ఉండరు, మళ్ళీ అనుభవించరు అంటారు. సో ఈయన కడుపులో పడినప్పటి నుంచి జీవి ఆ 9 నెలలు కూడా ఆ ఆ యొక్క ఆయన పూర్తి జ్ఞానంతో ఉంటారంట వాళ్ళు. ఏంటి, నేను పుట్టినాక ఇవి నేర్చుకుంటాను, అద్భుతంగా ముందుకెళ్తాను, ఈసారి నేను మోక్షానికి పూర్తిగా దారిని చూసుకుని మోక్షానికి కావలసినటువంటి వాటినే చేస్తాను, నేను ప్రాపంచిక థింగ్స్ చెయ్యను అంటూ అనుకుని ఆ జీవి జన్మ తీసుకుంటాడంట. అయితే ఈ 9 నెలలు ఇంత అనుకుని జన్మ తీసుకున్నాక పూర్వ జన్మ శృతిని ఆ జీవి కోల్పోతాడు పుట్టగానే. ఎందుచేత అంటే అప్పుడు ఆ జీవికి మాయ ఆవహిస్తుంది. ఆయన యొక్క అంబలికన్ కార్డు కట్ కాగానే ఆయన మొత్తం మర్చిపోతాడనమాట. సో అప్పుడు జీవంలో ఏమనుకుంటాడు, నేను అన్ని నేర్చుకుంటా, నేను అద్భుతంగా ముందుకెళ్తా, నేను అసలు విషయాలన్నీ నేర్చేసుకుంటా అనుకుంటాడు. కానీ బయటికి రాగానే మళ్ళీ ప్రాపంచిక విషయములలో ఉంటాడనమాట. అప్పుడు నేను పూర్తిగా ఆ పరమాత్మునిలోనే లీనమయ్యి ప్రాపంచిక విషయాలు పక్కబెట్టేసి ఆ శ్రీమన్నారాయణ చరణాలయందే ఉంటాను అని అనుకుంటాడంట. మనసును పూర్తి లగ్నం చేసేసి నేను ఆ పరమాత్మ పాద పద్మాల దగ్గరే ఉంటా అనుకుంటా అంట. ఆయన కళ్యాణ గుణాలను అనుభవించుకుంటూ జీవితాన్ని నేను జీవిస్తా అని ఈ యొక్క ఫీలింగ్ మనము పుట్టే ముందు ఇదంతా మననం చేసుకుని ప్రాక్టీస్ చేసుకుని ఈ సంసారం అనే దానిలో నేను అదొక సంసారం అనే చక్రాన్ని నేను అదొక మాయలాగానే ఫీల్ అయ్యి నా జీవితాన్ని నేను అనుభవిస్తాను అని అనుకుంటాడనమాట. అయితే ఎప్పుడైతే అతని జీవితం జీవిస్తాడో పుట్టగానే మనం అన్ని మర్చిపోయి మళ్ళీ ఈ స్టోరీలోకి ఇందులోకే వెళ్తాం. మిమ్మల్ని కాదు, ఎందుకంటే మీరు వేటు మోక్షాలోకి వచ్చారు, అద్భుతంగా మోక్షానికి దారేది వింటున్నారు, ఫుల్ టైం స్పెండ్ చేస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు, ఆ పరమాత్ముని అందే లీనమై ఉన్నారు. కానీ ఇన్ని కోటాను కోట్లు కాదు, ఇంతమంది జీవులలో అసలు పరమపదము పరమాత్ముడు ఉంటాడు, నేను ఒక సోల్ని అని ఎంతమందికి తెలుసు? తెలియదు కదా. అది అందరినీ ఉద్దేశించి అన్నదన్నమాట ఇక్కడ. అంటే ఆ స్వామి మనకి ఇంత ఇంత అద్భుతమైన జీవితాన్ని ఇచ్చి బాడీనిచ్చి మనకి ఎంతో ఇన్ని కోట్ల రాసులలో మనకి బాడీ దొరికింది, జీవితం వచ్చింది. సో అట్లా వచ్చి రాగానే నాకు వచ్చింది, నేను మళ్ళీ జీవితాన్ని తీసుకుంటున్నాను, నేను పరమపదానికి వెళ్ళొచ్చు ఈసారి అనే నమ్మకంతో పుడతాడట జీవుడు. కానీ మనకి పుట్టగానే కలి ఆవరిస్తుంది. ఆవరించడం వల్ల ఆ అంబలికన్ కార్డ్ చేయగానే ఆ జన్మశృతి పోతుంది పూర్తిగా. ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి అన్నమాట. అంటే 3 గుణాలు ఉన్న ప్రకృతి జీవుడు పుట్టగానే అఖేర అనగానే లోకంలో అడుగుపెట్టగానే ఏమవుతుంది, ఆ 3 గుణాలు మనని ఆవహిస్తాయి అన్నమాట. అయితే ఈ జీవుడు మనకు ఎటువంటి స్థితి పొందుతాడు? ఇవన్నీ మర్చిపోయే స్థితిని పొందుతాడు. అయితే ఇక్కడ మనకి నమ్మల్ వారికి ఆ స్థితి రాలేదు. అతనికి మర్చిపోలేదు నమ్మరు వాళ్ళు పుట్టగానే ఆ పరమాత్మ యొక్క కైంకర్యాని కోసమే పుట్టాను అని ఆయన కళ్ళు కూడా తెరవలేదు. తెరవకుండా
ఆయన జన్మస్మృతి పోలేదు కాబట్టి ఆయన భూమి మీద పడగానే ఏం చేశాడు? కలి గూడా ఆవహించాలి అని ప్రయత్నించాడట. కానీ కలిని కూడా దూరంగా నెట్టేసాడట. ఎందుకంటే అతను మర్చిపోలేదు గదా! సో, అతను పూర్తి ఎరుకతో ఉన్నాడు. ఆ నెట్టివేయడం వల్ల ఏమైంది? పూర్తిగా ఆహ్, ఆయన అంటే వీరు కలి వైరులు అని కూడా అంటారంట. ఎందుకంటే ఈయనను కలి ఆవహించలేదు కాబట్టి ఆయనకు ఆ పేరు కూడా ఉంది. అయితే వీరు అద్భుతంగా ఈ అన్నీ గుర్తున్నాయి కాబట్టి వీరికి శఠకోపులు అని కూడా అంటారంట పేరు. అంటే శఠము అంటే ఏంటి? పాపాలు తీసేసేది. ఇప్పుడు మనము టెంపుల్స్‌లోకెళ్తే శఠగోపురము ఉంటది గదా! మన నెత్తి మీద బెడతారు. అది స్వామి పాదాలు అవి. ఆ స్వామి పాదాలు మన నెత్తి మీద పెడితే ఏమవుతుంది? ఈచ్ టైము మన పాపాలన్నీ తీసేస్తాయన్నమాట. అయితే ఇవి ఆ యొక్క శఠగోపురము వీరి ద్వారా అంటే వీరే అన్నమాట అది. ఆ శఠము అనే దాంతో వచ్చింది. అయితే శత్రువులు, పాపాలను దూరం చేసేదనమాట. అంటే మన శత్రువులు పాపాలుగా వస్తారు. అంటే మనం ఒక వ్యక్తిని చూసి శత్రువు నాకిది చేశాడు, అది చేశాడు అంటే మన పాపాలు తీసేయడానికే గదా! ఆ వ్యక్తి వచ్చింది. సో, వాళ్ళని మనం శత్రువులుగా గుర్తించాం. కానీ అవి పాపాలు తీసేవిగా అన్నమాట. అయితే వీరు దాన్ని అందుకని ఆ శటగోపురాన్ని షటారి అంటారంట. ఏది మన పాపాల్ని శత్రువులు అనే పాపాలను తీసే షటారి అని పిలుస్తారంట వీళ్ళని. అయితే ఇది కలి ఆహ్, కలి ఆవహించకుండా శరీరాన్ని దూరం చేస్తారు. కాబట్టి వీరికి జన్మ స్మృతి పోలేదంట. ఎందుకంటే వారు కలిని ఆవహించనివ్వలేదు. ఆవహించితే ఇంక మనకు పూర్వజన్మ స్మృతి పోయి మళ్ళీ ఈ లోకంలో ఈ అన్నిటిని ఈ సంసారంలో పడిపోయి ఈ మాయలో ఉంటాం. డబ్బులు చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం అన్నట్టుగా ఉంటాం గదా! సో ఫ్రెండ్స్